మన ఇండియాలో స్కూల్ అనేది స్టేట్ సబ్జెక్ట్, అంటే స్టేట్ రెస్పాన్సిబిలిటీ. పిల్లలకి స్కూల్ చెప్పడం ఒక కంట్రీ యొక్క స్టేట్ ఒక రెస్పాన్సిబిలిటీ. మీకు తెలియదేమో, ఇండియాలో హైయెస్ట్ ఎఫ్డిఐ స్కూళ్ళలో హాస్పిటల్స్లో వస్తాయి. ఎఫ్డిఐ అంటే ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఎన్ని సంవత్సరాలు దాటినా ఈ స్కూల్స్ ఇంప్రూవ్ కావాలి. అందుకే ఫారిన్ నుంచి బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. మన దగ్గర ప్రైవేట్ స్కూల్స్ కూడా అందుకే ఎక్కువ బాగా గ్రో అవుతున్నాయి. మన స్కూల్ యాక్చువల్గా మన వరల్డ్ కంపేర్ చేస్తే బెస్ట్ స్కూలింగ్ ఇస్ ఫిన్లాండ్. మనం ఎక్కడా లేవు. మన గవర్నమెంట్ స్కూల్స్ కావు, ప్రైవేట్ స్కూల్స్ కూడా ఎక్కడ లేవు. మనం స్కూల్లో చూస్తే పిల్లలకి చిన్నప్పటి నుంచి బైహార్ట్ చేస్తూనే ఉంటాం. కొన్ని సబ్జెక్ట్స్ అయితే ఎందుకు ఉన్నాయో తెలియదు మాకు. నేను 10th వరకు హిందీ చదువుకున్నా, 10th తర్వాత హిందీ ఒక్కసారి చదవలేదు. ఆ హిందీ సబ్జెక్ట్ ఎందుకుందో నాకు తెలియదు. మరి ఇంకా నేను హైదరాబాద్లో చదువుకున్న వాళ్ళకి ఒక్క సబ్జెక్ట్ మీద పట్టలేదు. మన అందరికంతే ఒక్క సబ్జెక్ట్ మీద పట్టలేదు. ఏదో చదువుకుంటున్నాం, ఏదో చదువుతున్నాం. మీ పిల్లలు ఉన్నారు, మీరు ఇప్పుడు 7th, 8th, 9th ఈ పిల్లలకు ఏం చేస్తున్నారు అంటే పేరెంట్స్ ఫోర్స్ చేసి బైహార్ట్ చేపిస్తున్నారు. వీళ్ళకి సోషల్ స్కిల్స్ లేవు. స్కిల్ డెవలప్మెంట్ కింద ఒక్క ముక్కదే లేదు వాళ్ళకి. ఇప్పుడు లాస్ట్ టైం ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే జేపీ గారు చెప్పారు, మన దగ్గర పిల్లలకి క్లాక్ చూడడం తెలియదంట, టైం చూడడం తెలియదు. 7th, 8th క్లాస్ పిల్లలకి తీసుకుని వచ్చి టైం చెప్పరా అంటే చెప్పలేరంట. అది నిజం. అది మన స్టేజ్ ఎలా ఉంది, పిల్లలకు ఇది ఎలా ఉంది. మనం ఈ ఎడ్యుకేషన్ అనేది జస్ట్ ఆ బుకిష్ నాలెడ్జ్ ఎంత చదివినా వేస్టే. మనం బట్టి కొడుతూ ఉంటాం. నేను ఇంటర్వ్యూ నాకు సంస్కృత్ ఉండేది. ఆ సంస్కృత్ మ్యాథ్స్ గురించి అని తీసుకున్నాను. రాము 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 అని ఒక 100 సార్లు 1000 సార్లు బట్టి కొట్టేట. నాకు కూడా తెలియదు. అది ఏదో మార్క్స్ వచ్చాయి, పాస్ అయిపోయింది, ఇంజనీరింగ్ చేసుకున్నా అయిపోయింది. ఇంజనీరింగ్ కూడా ఏదో అందరు చదువుతున్నా ఇంజనీరింగ్ కాబట్టి నేను చదివాను. ఇప్పుడు ఇక్కడ 10th క్లాస్ పిల్లలు ఉన్నారు. 10th క్లాస్ పిల్లలు మీరు మీ పేరెంట్స్ ఫోర్స్ చేసినందుకు మీరు ఎంపీసీఓ బైపీసీఓ తీసుకోకండి. మీకు ఇంట్రెస్ట్ ఇస్తున్నాయే తీసుకోండి. ఏముంది, మా పిల్లలు మా పక్కన పియర్ ప్రెషర్ అంటారు, అంటే పక్కన మా రిలేటివ్స్ పిల్లలు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, మేము చదవాలి అనే ఆ ప్రెషర్ ఉంటుంది. మీరు 10th పాస్ అయిన పిల్లలకి అడ్వైజ్ చేసేది అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు ఎంపీసీఓ బైపీసీఓ తీసుకోండి. ఆ ప్రెషర్ తీసుకోకండి. మనం ఓన్లీ ఎంపీసీ బైపీసీ ఓన్లీ సక్సెస్ఫుల్ కాదు. Successful people are not those who make lot of money. Successful people are those who can motivate other people అన్నారు. అప్పటి కాలంలో గురజాడ అప్పారావు గారు కన్యాశుల్కం గురించి చాలా గొప్పగా చెప్పడం జరిగింది. అప్పట్లో మరి పెళ్లి కూతుర్లకు కట్నం ఇచ్చేవారు యాక్చువల్గా కన్యాశుల్కం అని. మరి గురజాడ అప్పారావు గారు పూర్ణమ్మ అనే గేయాన్ని రచించి కాసుకులోనై తల్లిదండ్రి నెవరు న్యాయం విడనాడి పుత్తడి బొమ్మ పూర్ణమ్మను ఒక ముదుసలి మొగుడుకు ముడి వేసిరి, ఒక ముదుసలి మొగుడుకు ముడి వేసిరి. ఈ విధంగా అప్పట్లో చిన్న చిన్న పిల్లలకే పెళ్లిళ్ళు వేసేవాళ్ళు. కట్టాలకు ఆశపడి ఆ యొక్క వధువునిచ్చేటువంటి డబ్బులకు ఆశపడి ముక్కుపచ్చలారని పిల్లలకు పెళ్లిళ్ళు చేసేవాళ్ళు. రాను మరి వరకట్నం వచ్చింది. ఇంకా ఈ వరకట్నం గురించి మనందరికీ తెలుసు. ఎన్నో చూస్తున్నాం, టీవీలో చూస్తున్నాం, సమాజంలో చూస్తున్నాం. అలాగే మంచి రాబోయే కాలంలో మంచి విద్యావంతులు కావాలని ఆశిస్తూ ఇక రాసవి స్కూల్ గురించి దస్తగిరి సార్ గురించి ఒక 2 మాటలు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే దాదాపు 15 సంవత్సరాల నుంచి ఇక్కడ యాన్యువల్ డే ఫంక్షన్ జరుపుతా ఉన్నారు. దాంట్లో ప్రతిసారి దాదాపు అన్ని ఫంక్షన్స్కి నేను అటెండ్ అయ్యాను. నన్ను ఆహ్వానించినటువంటి దస్తగిరి సార్ గారికి ఈ పిల్లల ఆందోళనలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థులు వారి తల్లిదండ్రులు నా కుటుంబ సభ్యులతో సమానమే. ఎందుకనంటే నాకు తెలిసి అందరూ నన్ను పలకరించి నాతో పరిచయం ఉన్న పిల్లలు తల్లిదండ్రులు ఉన్నారు. వాళ్ళ ఆర్థిక
స్థితులగతుల నుంచి పరిశీలించి పిల్లలకు ఒక చక్కటి విద్యని అందించడమే కాకుండా ఇలాంటి మంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి వాళ్ళకు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఒక మంచి విద్యను అందిస్తున్న దస్తగిరి సార్ గారికి కానీ పిల్లల తల్లిదండ్రుల తరఫు నుంచి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంతో నేను చిన్నపిల్లలు డాక్టర్ గత 50 సంవత్సరాల నుంచి ఏడుపులు కడపప్పులు ఏడుతో ఆటగాడాలతో ఏడ్చే ముఖాలు చూసి అలసిపోయిన మాలాంటి వాళ్ళకి ఒక ఆట విడుపులాగా ఉంటుంది. మిమ్మల్ని చూసినట్లయితే ఇక్కడంతా లైఫ్ అంతా కొట్టొచ్చినట్టుగా లైవ్లీ షో ఉన్నట్టుగా కనపడుతుంది. ఈ ముఖాలు చూసినట్లయితే చిన్నవాళ్ళ ముఖము చాలా ఆనందంగా ఉంటుంది. అలాంటి ప్రోగ్రామ్ ఇన్వైట్ చేసినందుకు మరి ముఖ్యంగా ఈ యాజమాన్యానికి ధన్యవాదాలు. ఇక్కడ భావి భారత పౌరులైనటువంటి మీరు ఒక చక్కటి వాతావరణం కార్పొరేట్ సెక్టర్ యొక్క వసతులు కల్పించుకుంటూ నామినల్ ఫీజు తీసుకుంటూ ఎస్పెషల్లీ కొన్ని స్లమ్ ఏరియాస్ కూడా ఉన్న ఈ ఏరియాలో అలాంటి చోట ఇలాంటి ఒక మహత్తరమైన ప్రాజెక్ట్ ఒక స్కూల్ ప్రోగ్రామ్ చేస్తున్నారంటే ఈ యజమాన్యాన్ని తప్పనిసరిగా మనం అభివృద్ధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చిన్నపిల్లలకి సో భారతదేశము చాలా సంపన్నమైనటువంటి దేశము. విద్యకి పునాది భారతదేశంలోనే ఏర్పడిందన్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. ప్రపంచంలో ఎక్కడా విద్యా సంస్థలు లేని రోజుల్లో భారతదేశంలో నలంద తక్షశిల అన్నటువంటి విశ్వవిద్యాలయాలు ఏర్పడి ప్రతి సంవత్సరం 10,000 నుంచి 15,000 వరకు విద్యార్థులు విదేశాల నుంచి భారతదేశంలోకి వచ్చి ఉచితంగా వసతి ప్లస్ విద్య అందుకున్నటువంటి రోజులు ఆనాడు. అయితే కొంతమంది దురాక్రమణ ఫలితంగా నలంద విశ్వవిద్యాలయాన్ని పూర్తిగా కాల్చివేసి నాశనం చేయటం, తక్షశిల విశ్వవిద్యాలయాన్ని కూడా నాశనం చేయటం. ఒకటేమో నలంద విశ్వవిద్యాలయం భారతదేశంలో ఉంటే తక్షశిల విశ్వవిద్యాలయం పాకిస్తాన్లో ఉంది. ఈరోజు ఆనాడు ఎంతో మందికి విద్యని ఉపాధిని కల్పించినటువంటి ఆ విద్యా సంస్థలన్నీ నాశనం అయిపోయాయి. ఆ తర్వాత వచ్చినటువంటి బ్రిటిష్ వారు మన దేశంలో ఉన్నటువంటి ఈ విద్యా విధానాన్ని అంతా కూడా చూసిన తర్వాత ఒక మేధావి చరిత్ర కూడా ఎంత తప్పుగా రాస్తూ ఉందంటే ఈరోజు విద్యార్థులకి మనకి నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి ఒక గొప్ప వ్యక్తి పేరు చెప్తారు బ్రిటిషర్స్ పీరియడ్లో. అతని పేరు లార్డ్ మెకాలే. అతను బ్రిటన్ పార్లమెంట్కి అలాగే తన తండ్రికి రాసినటువంటి ఉత్తరం ఇటీవల బయటపడింది. అందులో అతను రాసినటువంటి విషయం ఏంటంటే, భారతదేశంలో నేను నలుమూలలో తిరిగాను, ఎక్కడే కానీ నాకు భిక్షగాడు కనిపించడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి సాంప్రదాయాలు అన్నీ కూడా సభ్యత వ్యవహారాలు ఇక్కడ ఉన్నటువంటి విషయాలను చూస్తే మనం ఇక్కడ ఎక్కువ కాలం ఉండేటువంటి పరిస్థితి లేదు. అందుకని వీళ్ళని బానిసలుగా మార్చడం కోసం బానిస బ్రతుకుల కోసం నేను ఒక నూతన విద్యా విధానాన్ని ప్రవేశపెడుతున్నాను ఇంగ్లీష్ మీడియం పేరిట. ఆ విద్యా విధానాన్ని కనుక కొనసాగితే 30 సంవత్సరాలు కనుక భారతదేశంలో కొనసాగితే మన భారతదేశాన్ని ఎన్ని సంవత్సరాలైనా ఏలుకోవచ్చు అన్నటువంటి ఒక ఉత్తరం ఈ మధ్యన బయటపడింది. దాన్ని బట్టి బ్రిటిషర్స్ వచ్చి మన యొక్క విద్యా విధానాన్ని ఎంత నాశనం చేశారన్నటువంటి విషయాన్ని గమనించారు. వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి విద్యా విధానాలన్నీ కూడా బానిసలుగా మార్చడం కోసం, బానిసలుగా వాళ్ళ కింద ఉద్యోగస్తులుగా మార్చడం కోసం మాత్రమే ఆ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టారు. ఆ విద్యా విధానాన్ని మనం ఈ రోజు కూడా చరిత్రలో దాన్ని గొప్పగా చెప్పుకుంటున్నటువంటి విషయాన్ని మనం గమనించాలి. అయితే ఇందాక ఫయాజ్ గారు చెప్పారు, బాగా చదువుకోవాలి, బాగా రావాలి, పిడివేసేటువంటి సిస్టమ్ పోవాలి అని. ఎప్పుడైతే ఈ కార్పొరేట్ స్కూల్స్ వచ్చాయి, వాళ్ళు ప్రవేశపెట్టిన విద్యా విధానం ఒకవైపు మన దేశానికి నష్టాన్ని కలిగిస్తే, కార్పొరేట్ స్కూల్స్ అనేటువంటివి వచ్చి వాటికి ప్లే గ్రౌండ్స్ లేకపోయినా 4 అంతస్తులు 5 అంతస్తుల భవనాల్లో పిల్లల్ని కూర్చోబెట్టి ఇంకా మనకి బాగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేయడం కోసం మా దగ్గర ఏసీ గదులు ఉన్నాయని చెబుతూ విపరీతంగా డబ్బులు వసూలు చేసుకొని పిల్లలని పిడి వేసేటువంటి మర యంత్రాలుగా తయారు చేసేటువంటి పరిస్థితిని మనం ఈరోజు చూస్తున్నాం. ఈరోజు బయట ప్రపంచంలో పిల్లకాయలకు మార్కులు తక్కువ వచ్చినా ఫెయిల్ అయినా సూసైడ్ చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం.